ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాలాటలు వినాల. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఎలక్షన్. ఇది మిత్రులారా, మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత తెలుసా 2022 అంటే 2020 నుంచి 21-22 వరకు ఈ జీవో ద్వారా జెడ్పీటీసీలై జిల్లా పరిషత్ చైర్మన్లై 2 సంవత్సరాలు చేసిండ్రు. ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇది పాస్గా అయినట్లు కాదు, కేసు నడుస్తూ ఉంది. అడ్మిషన్ తీసుకొని కేసు నడుస్తుంది. తర్వాత సుప్రీంకోర్టులో వేసిండ్రు. సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది, ఇది చెల్లదు, ఇమ్మీడియట్గా మీరు దిగిపోవాల్సిందే, డీమ్ టు రిమూవల్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిమూవల్ చేసింది. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఈ జీవో ద్వారా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొత్తం అందరినీ కూడా దింపేసింది. అంటే దింపేసిన తర్వాత వాళ్ళ జీతభత్యాలు కూడా వాపసు తీసుకుంటారు, రికవర్ చేస్తారు. ఇలా కష్టపడి భూమి అమ్ముకొని బంగారం అమ్ముకొని ఎలక్షన్లో పోయి ఎలక్షన్లో నిలబడి గెలిచింది. ఒకవేళ మీరు ఏ ధైర్యంతో ముందుకు పోయినా, అరే కోర్టులు వేసిండ్రు, కోర్టులో రేపు ఏం జరుగుతుందో పెండింగ్ అట్లే ఉంటే ఎలక్షన్ చేద్దాం, ఎలక్షన్ చేసిన తర్వాత బీహార్ ఎన్నికల్లో ఇచ్చేసిన 47% చెప్దామని అనుకుంటుండొచ్చు. కానీ మహారాష్ట్ర మాదిరిగా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేసి మరి గెలిచిన 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఇది చెల్లదని చెప్పి వీళ్ళందరినీ వెనుకకు పంపిస్తే మరి ఎవరి పైసలు వా, ఎవరు సొమ్మువా?